ఏమీ చేయని కేసీఆర్కు తెలంగాణలో అన్ని సీట్లు వస్తే కష్టాల్లో చిక్కిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తెలుగుదేశానికి ఇంకెన్ని సీట్లు రావాలని చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర భాజపా నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు వర్గానికి 5% కోటా కల్పించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, ఎడం బాలాజీలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అమరావతి ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రాధ, చీరాలకు చెందిన ఎడం బాలాజీలకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధా చేరిక సందర్భంగా వంగవీటి అభిమానులు భారీ ర్యాలీతో సీఎం నివాసానికి తరలివచ్చారు. రాధాకృష్ణ, బాలాజీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మనం ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు వంగవీటి రాధాకృష్ణ గారు పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకి పసుపు టవల్ కప్పి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఇప్పుడు మన గౌరవనీయులు బాలాజీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. నేను రాధాకృష్ణ గారిని 2-3 సార్లు మాట్లాడాను. వారు మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, నాకు రాజకీయం కంటే పదవుల కంటే మా తండ్రి ఆశయాలు కొన్ని ముఖ్యం. పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలని మా తండ్రి ఆకాంక్షించారు. ఆ పట్టాలు ఇప్పించండి. నా పదవి కంటే నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ముఖ్యమని చెప్పి చాలా స్పష్టంగా రాధాకృష్ణ గారు చెప్పారంటే అది వారికి పేదవాళ్ల పట్లుండే ప్రేమ. ఈరోజు ఒక కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా కాపులకి బలిజలకి న్యాయం చేసిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాలాజీని తప్పకుండా నేను గౌరవిస్తా. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వంగవీటి రాధాకృష్ణ గారిని నేను సముచితమైన స్థానం ఇచ్చి ఆయన కోరుకుంటే ఎమ్మెల్సీ గాని ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. భాజపా, వైకాపా కుమ్ముక్కైనట్లు తెలుగుదేశం ఎప్పటినుంచో చెబుతోందని, ఆ విషయమే ఓ జాతీయ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇన్ ఏ స్టింగ్ ఆపరేషన్ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ యాక్సెప్ట్స్ దట్ దెర్ ఇస్ ఏ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ దట్ వీక్ క్యాండిడేట్స్ వుడ్ బి ఫీల్డెడ్ where BJP candidate will be contesting. Does this prove allegation of NCBN that YSRCP is BJP B team? నేను ఏదైతే ఇన్ని సంవత్సరాలు చెప్పానో అదే ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేస్తున్నారంటే టైమ్స్ నవలో ఇప్పుడే ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే వీళ్ళ యొక్క నాయకుడే చెప్పే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న పేదల ఇళ్ల సమస్యలకు చంద్రబాబు పరిష్కారం చూపారని రాధా గుర్తు చేశారు. పేదల పక్షపాతిగా తెలుగుదేశానికే వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ఆకాంక్షించారు. చీరాలలో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఎడం బాలాజీ ప్రకటించారు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ విజయవాడ నగరంలో బాగుపడ్డాయి అని చెప్పంటే అది ఒక చంద్రబాబు గారి వల్ల అని చెప్పని మీ అందరు సభాముఖం కూడా చెప్తా ఉన్నాను. జగన్ రెడ్డి గారిది రాజ్యాల్లో ఉన్నాయి వచ్చి పరిపాలిద్దామని చెప్పని ఆయన ఒక ఆరాటం. ఆంధ్ర రాష్ట్రం ముందడుగులు వేయాలి, సామాన్య ప్రజలందరూ బాగుండాలని చెప్పని మనందరూ పోరాటం. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పారేసేయండి అని చెప్పని ఆ వినాదంతో ముందుకెళ్ళాలి మనందరం. తప్పకుండా మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి. మన సత్తా ఏందో చీరాల నియోజకవర్గంలో ఆ మంచిని ఓడించి ఆ గిఫ్ట్ ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలని తపనతో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారి నాయకత్వంలో పనిచేయటానికి నేను చాలా అదృష్టంగా భావిస్తూ టీడీపీ పార్టీని చీరాల నియోజకవర్గంలో బలోపేతం చేసి కర్ణం బలరాం గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రజావేదికలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు సీటు సుజాతమ్మకు కేటాయిస్తే మద్దతు ఇవ్వడానికి సిద్ధమని మసాల ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ఆమె భర్త గోపాల్, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం మల్లికార్జున్ మాటిచ్చారు. మిగిలిన సీనియర్లు సైతం పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తామని చెప్పారు.